రాజకీయాల్లో ప్రధానంగా 2019-24 సమయంలో అత్యంత హాట్ టాపిక్గా మారిన పేరు రఘురామకృష్ణంరాజు అని చెప్పుకున్న అతిశక్తి కాదు. వైసీపీ తరపున నరసాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడే మొదలైంది అసలు కథ. అవును, విధేయతకు బానిసత్వానికి మధ్య ఉన్న తేడా తనకు తెలుసని, అది తెలియకుండా నడుచుకోవాలని జగన్ భావిస్తున్నారన్నట్లుగా కామెంట్ చేసిన రఘురామకృష్ణంరాజు నాడు నిజంగా విపక్షాల స్తభంగా మారిన సమయంలో స్వపక్షంలో విపక్ష పాత్రను తీవ్రంగా పోషించారని చెప్పాలి. రచ్చబండ అంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విరుచుకుపడేవారు. ఫలితంగా అప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. ఇందులో భాగంగా కేసులు, ట్రీట్మెంట్లు, సొంత నియోజకవర్గానికి రాలేని పరిస్థితులు, స్టేషన్లో పెట్టి గట్టిగా కొట్టించారనే ఆరోపణలు వెరిసి రఘురామ గత ప్రభుత్వంలో తానే రాజు, తానే సైన్యం అయ్యి పెద్ద యుద్ధమే చేశారని చెప్పొచ్చు. కట్ చేస్తే 2024 సార్వత్రిక ఎన్నికల సమయం వచ్చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఏదైనా నరసాపురం లోక్సభ టికెట్ తనదే అని RRR ధీమాగా చెప్పారు. అయితే నాయకుడు ఒకటి తలిస్తే అధినాయకులు మరొకటి తలిచారన్నట్లుగా ఆ టికెట్ ఏ పార్టీ నుంచి దక్కపోయినా టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కింది. ఈ సమయంలో వైసీపీ అభ్యర్థిపై 56,777 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సమయంలో ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అని ఒకరంటే స్పీకర్ పదవి సూట్ అవుతుందని మరొకరన్నారు. కాదు హోంమంత్రి అయితే యాప్ట్గా ఉంటుందని ఒకరంటే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి గ్యారంటీ అని ఇంకొకరు భావించారు. రకరకాల ఈక్వేషన్స్ లో భాగంగా అవేవి దక్కపోయినా తాజాగా RRRకు గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రఘురామకృష్ణంరాజు పేరును ఉప సభాపతిగా సీఎం చంద్రబాబు ఖరారు చేస్తారు. ఈ పదవికి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నిక లాంఛనమే అని అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం కేసులు ఎదుర్కొని సొంత నియోజకవర్గానికి రావడానికి కూడా అవకాశాలు లేక హస్తీనాకే పరిమితమైన రఘురామ నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉపసభాపతిగా ఎన్నిక కాబోతుండడం ఖచ్చితంగా సక్సెస్ స్టోరీనే అంటున్నారు పరిశీలకులు.